శ్రీమాత్రే నమః. మాసాన మార్గశీర్షోహం. మార్గశిర మాసము చాలా పవిత్రమైన మాసము. ఈ మాసంలో విశేషం ఏంటంటే గీతా జయంతి, హనుమత్ వ్రతం ఇత్యాది అనేక పర్వదినాలు వస్తాయి. అలాగే మన పిల్లవాడు కానీ అమ్మాయి కానీ జన్మిస్తే, అబ్బాయి జన్మిస్తే చైత్రమాసం లెక్క 12 నెలలు లెక్కెట్టి మాతనామన, నక్షత్రనామన, జావహాగ్నామన అని చెప్పి దీర్ఘాయుష్మణ భవ, శతాయుష్మణ భవ, వర్ధస్వంతం. అమ్మాయి జన్మిస్తే మార్గశిర మాసం మాటలని 12 నెలలు లెక్కెడతాం. మార్గశిర మాసం లెక్కట్టి మాసానాం అని చెప్పి మాసనామన దీర్ఘాయుష్మతి భవ, శతాయుష్మతి భవ, వర్ధస్వ అని చెప్పి ఆవు పాలు పెట్టి ఆ పాలలో అశ్వత్థామ, బలిహి, వ్యాస, హనుమాంశ్చ, విభీషణ, కృప, పరశురామస్క సప్తైతే చిరజీవిన అని చెప్పి రాయించి ఆ పాలు తల్లి, తండ్రి, బంధువులు అందరూ పెడతారు. అజీర్తి లేకుండా మంచి దీర్ఘాయుష్మతి, శతాయుష్మతి, వర్ధస్వ అంటారు. అటువంటి కార్యక్రమం సత్తలో జరుగుతుంది. వెంపరాల భాస్కర కృష్ణమూర్తి గారు ఈ రోజున మార్గశిర మాసం నెల కూడా రోజు 2 పిండి వంటలతోటి, పప్పు, పులుసు, కూర, పిండి వంటలతోటి అందరికీ భోజనాలు పట్టుకొని ఆయన దీనికి శాశ్వత వీళ్ళందరూ శాశ్వత నిత్యాన్నదాన సభ్యులు. అది కాకుండా అదనంగా ఈ నెలలో ప్రత్యేక రోజు ప్రతి నిత్యం కూడా 2 పిండి వంటలు పెట్టాలి, 2 హాట్లు పెట్టాలి, 2 కూరలు పెట్టాలి, పప్పు, పులుసు, కూర, పులుసు అన్నారు. అలాగే 4 ఆవులు దానం చేశారు. అలాగే బెంబరాల భాస్కర కృష్ణమూర్తి గారు, హరివాణి గారు, అని ఉషారాణి గారు, ఆనివల్ల శారదా ప్రసాద్ గారు, పూర్ణ జ్యోతి, 5 ఆవులు ఇచ్చారు. 5 ఆవుల పాలు కూడా ప్రతి నిత్యం ద్వాదశంగా జ్యోతిలంగా అభిషేకం చేసి ఇక్కడ అదే పాలు తోడుపెట్టి, పెరిగి పోసి, నెయ్యి వేసి, అదే మజ్జిగ పుడిచి పెట్టి, అదే గట్టి పెరుగు వేస్తున్నాం ఆవు పాలతో. అందరూ తిని సంతోషంగా తిని అన్నదాత సుఖీ అని చెప్పి అందరినీ కూడా అనండి. స్వస్తి.